మాఘమాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా వివాహ ప్రయత్నాలు త్వరగా ఫలప్రదం అవ్వడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులోనూ నిన్నటి రోజున స్త్రీ వర్గానికి సంబంధించిన వారికి త్వరగా వివాహ సంబంధాలు కుదరడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రోజున మగపిల్లలు ఎవరైతే ఉన్నారో పురుష వర్గానికి సంబంధించిన వారు వీరికి త్వరగా మంచి సంబంధాలు వచ్చి త్వరగా పెళ్ళవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మంగళవారం మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసుకోవడానికి. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మంగళవారం, మొట్టమొదటి మంగళవారం. అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి మంగళవారంతో మొదలుపెట్టి వరుసగా 21 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా మానకుండా ఆంజనేయ స్వామికి నేతితో చేసినటువంటి జిలేబీలు నైవేద్యం పెట్టండి. ఇది ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలోనే చేయాలి, ఇంట్లో చేయకూడదు. ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి వరుసగా 21 మంగళవారాల పాటు అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి మంగళవారంతో మొదలుపెట్టి 21 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి నేతితో చేసినటువంటి జిలేబీలు నైవేద్యం పెట్టాలి. ఇన్ని అని దీనికి సంఖ్య ఏం లేదు. 2 జిలేబీలకు తక్కువ కాకుండా చక్కగా మనం నైవేద్యం పెట్టచ్చు. నైవేద్యం పెట్టి ఆ 2 జిలేబీల్లోనే కొంత భాగాన్ని అక్కడ ఉండేటువంటి వారికి ప్రసాదంగా ఇచ్చి మనం కొంత భాగాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే కనుక ఈ 21 మంగళవారాల లోపుగా మనకి ఏదైనా చక్కటి ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఒకవేళ ఈ నేతి జిలేబీలు ఇలా నైవేద్యం పెట్టడానికి మాకు కుదరదు అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక పసుపు రంగు పట్టుబట్ట తీసుకోండి. ఈ పసుపు రంగు పట్టుబట్ట ఇంత కొలతతో ఉండాలని చెప్పని దీనికి లెక్క కూడా ఏమీ లేదు. ఒక పసుపు రంగు పట్టుబట్ట ఒక కర్చీఫ్ సైజ్ అంతా తీసుకొని దీనికి ఏమవుతాయి 4 కొసలు వస్తాయి కదా. ఈ 4 కొసల్లో ఒక 3 కొసల వైపు ఒక్కొక్క కొసలోనూ ఒక్కొక్క పసుపు కొమ్మును ఉంచి వాటిని ముడివేయండి. ఒక కొసలో ఒక పసుపు కొమ్ము పెట్టాం, ముడి వేసాం. రెండో కొసలో ఒక పసుపు కొమ్ము పెట్టాం, ముడి వేసాం. మూడో కొసలో ఒక పసుపు కొమ్ము పెట్టాం, ముడి వేసాం. ఇట్లా ఈ 3 పసుపు కొమ్ములు కూడా 3 కొసల్లో పెట్టి ముడివేసి దీన్ని ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నారు. చక్కగా మడత పెట్టేసి ఒక కర్చీఫ్ లాగా ఎప్పుడు మీ వెంట తీసుకువెళ్తూ ఉండండి. ఇలా చేయడం వలన కూడా చక్కగా త్వరగా సంబంధాలు కుదరడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎంత అద్భుతంగా మనందరికీ కూడా ఈ పరిహారాలు యోగిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాలన్నీ కూడా ఇంచుమించుగా మనకు 6 నెలల లోపుగా కానీ లేకపోతే జాతకరీత్యా కొంచెం ఎక్కువగా దోషం ఉన్నట్లయితే సంవత్సరం లోపుగా కానీ మనకి మంచి ఫలితాలు మాత్రం అందిస్తాయని చెప్పని స్పష్టంగా గట్టిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అమోఘమైన మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళప్రదమైనటువంటి సుందరకాండను శ్రవణం చేద్దాం. మనం అందరం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. మాఘమాసంలో మనం తప్పకుండా ఆరాధన చేయవలసినటువంటి దైవం సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని మాఘమాసంలో ఆరాధన చేసేటువంటి వారందరికీ కూడా కోరుకున్నటువంటి కోరికలను కూడా లభిస్తాయని చెప్పని. అందులో విశేషమైనటువంటిది సూర్యానుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటిది సూర్యుడికి ఇచ్చేటువంటి అర్ఘ్యం. ఈ అర్ఘ్యం కూడా ఒట్టి నీళ్ళతో ఇవ్వడం చాలా మంచిది. ఒకవేళ స్వచ్ఛమైనటువంటి జలంలో మనకి కనుక తెల్ల జిల్లేడు పూలు దొరికినట్లయితే ఆ తెల్ల జిల్లేడు పూలు కూడా వేసి అర్ఘ్యం ఇచ్చినట్లయితే దానికి కలిగేటువంటి ప్రభావం అమోఘమైనటువంటిది. అమోఘంగా ఇలా ప్రతిరోజు కూడా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుడికి అందులో ఒక తెల్ల జిల్లేడు పువ్వుకు తక్కువ కాకుండా కనీసం ఒక్క జిల్లేడు పువ్వు అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ వచ్చినట్లయితే కలిగేటువంటి ఫలితాన్ని గురించి ఆ సమయంలో మనం జపించవలసినటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఎవరికైతే దృష్టి దోషాలు ఉంటాయో శత్రుబాధలు ఉంటాయో ఈ రెండింటి నుంచి కూడా మనం సంరక్షించుకోవడానికి కానీ ఉపకరించేటువంటి దైవం సూర్యనారాయణమూర్తి. సూర్యుడికి నిత్యం నమస్కరించేటువంటి వారికి శత్రుబాధలు లేవు, దృష్టి దోషాలు లేవు. 12 ద్వాదశాదిత్యులలో కూడా ఇంద్రనామ స్వరూపంగా ఉండేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఇంద్రనామంతో ఉండేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యోగాలన్నీ కూడా మనకు కలగజేస్తూ ఉంటాడు. కనుక నిత్యం కూడా ఒక్క జిల్లేడు పువ్వుని నీళ్ళల్లో వేసి రాగి చెంబులో ఉండేటువంటి నీళ్ళల్లో వేసి ఆ నీటితో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః అని 108 సార్లు తక్కువ కాకుండా జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఎటువంటి తీవ్రమైనటువంటి దృష్టి దోషాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి. ఏవైతే శత్రుబాధలు మనకు కలుగుతున్నాయో మనల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి వారు ఉన్నారో
తెలిసి కానీ మనకి తెలియకుండా కానీ ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇట్టే తొలగిపోతారు. అంత అమోఘమైనటువంటి నామం ఓం ఇంద్రాయ నమః అనేటువంటి నామం. ఈ ఇంద్ర శబ్దం ఇక్కడ దిక్పాలకుల్లో ఉండేటువంటి ఇంద్రుడు కాదు, దేవతల్ని పరిపాలించేటువంటి ఇంద్రుడు కాదు. ఈ ఇంద్రుడు ద్వాదశాదిత్యుల్లో ఉండేటువంటి ఇంద్రుడు. ఈ ఇంద్రుడి యొక్క అనుగ్రహ కారణం చేతనే దేవతా సార్వభౌమ అనేటువంటి ఇంద్రుడు దేవతలందరిని కూడా రక్షిస్తూ ఉంటాడు. కనుక నిత్యం ఇలా చేయాలి. ఒకవేళ జిల్లేడు పూలు దొరకలేదు, ఏం పర్వాలేదు, ఒట్టి నీళ్ళతో అయినా సరే సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఈ ప్రకారంగా మనం చేయొచ్చు. జిల్లేడు పువ్వు వేసినట్లయితే కనుక దీని యొక్క ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది, త్వరగా మాత్రం ఫలితాలు వస్తాయి, అంతే తేడా. ఓం ఇంద్రాయ నమః ఇలా నిత్యం కూడా 2 సార్లు జపం చేస్తూ ఎవరైతే సూర్యుడికి అర్ఘ్యమిస్తూ వస్తారో వారికి ఉండేటువంటి దృష్టిదోషాలు, శత్రుదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుతాం. మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గృహ మైత్రికి ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక తెలియనటువంటి ఒక సైలెన్స్ ఇది మెయింటైన్ అవుతూ వస్తున్నది, ఏదో ఒక తెలియని అంతరాలు పెరుగుతున్నాయి, తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు, ఇలా వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా తగాదాలు వివాదాలుగా సాగుతోంది అని అనుకున్నప్పుడు ఐకమత్యాన్ని పొందడానికి, అలానే ఇంట్లో ఎప్పుడు కూడా చక్కటి ఒక గ్లో ఏర్పడడానికి, ఒక వృద్ధి ఏర్పడడానికి,